సో 2025 వచ్చేసింది. కొత్త బైక్స్ కూడా రాబోతున్నాయి. మీరు ఒకవేళ ఏ బైక్ కోసం వెయిట్ చేస్తున్నా ఆర్ మీరు చూస్ చేసుకున్న బైక్ కంటే బెటర్ బైక్ ఏమైనా వస్తుందేమో అని తెలుసుకుందాం అనుకున్నా. ఈ వీడియో మీకోసమే. కంటిన్యూస్గా బైక్స్ లాంచ్ చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్తోనే స్టార్ట్ చేద్దాం. క్లాసిక్ 650, క్లాసిక్ 350కి ఇండియాలో ఉన్న క్రేజ్ తెలిసిందే. సో క్లాసిక్ ఓనర్స్ ఎవరైనా అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తుంటే యూ హ్యావ్ గుడ్ న్యూస్. క్లాసిక్ 650 దగ్గరలో లాంచ్ అవబోతుంది విత్ 648cc ప్యారలల్ ట్విన్ ఇంజన్. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc ఇంజన్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. వేరే బైక్స్లో మనం ఈ ఇంజన్ ఆల్రెడీ చూసాం. సో పర్ఫార్మెన్స్ అండ్ పవర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. క్లాసిక్ 350 లుక్స్ని తీసుకొని 650 డిజైన్ చేశారు. కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఎంతైనా ఆ లుక్స్ వల్లే కదా క్లాసిక్కి అంత క్రేజ్ వచ్చింది. నెక్స్ట్ స్క్రామ్ 440. 411తో కంపేర్ చేస్తే లుక్స్లో పెద్ద చేంజెస్ లేకపోయినా స్క్రామ్ 440లో మనకి అప్గ్రేడెడ్ 443cc ఇంజన్ ప్రొవైడ్ చేశారు. సో పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో 6 స్పీడ్ గేర్ బాక్స్ వల్ల హైవే క్రూజింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇంకా చాలా యూజ్ఫుల్ చేంజెస్ చేశారు. బేసిక్గా స్క్రామ్ 411లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ బైక్ గురించి ఒక వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. కావాలంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి చూడండి. ఇంకా అనౌన్స్ చేయని బైక్స్ గురించి కూడా మాట్లాడుకుంటే హిమాలయన్ 750 ఇంకా లాంచ్ అనౌన్స్ చేయలేదు, టెస్టింగ్లోనే ఉంది. 750cc ట్విన్ సిలిండర్ ఇంజన్తో రాబోతుంది ఈ బైక్. మిగతా బైక్స్ లాగా డ్యూయల్ ఎగ్జాస్ట్ కాకుండా ఈ బైక్లో 2x1 కన్వర్టెడ్ ఎగ్జాస్ట్ రాబోతుంది. అండ్ 750cc అడ్వెంచర్ టూరర్ దట్ టూ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఎగ్జైటింగ్గా ఉంది. 750ccతో వస్తుంది. ఈ ఒక్క బైక్ మాత్రమే కాదు, ఇంటర్సెప్టర్ 750 అండ్ GT 750 కూడా రాబోతుంది. ఈ బైక్స్ అన్ని టెస్టింగ్ ఫేజ్లోనే ఉన్నాయి. మోస్ట్లీ ఇయర్ ఎండింగ్కి ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో వచ్చేయచ్చు. నెక్స్ట్ KTM గురించి మాట్లాడుకుంటే బ్రాండ్ వాల్యూ పడిపోయినా ఆ ప్రైస్లో వీటి పర్ఫార్మెన్స్ బీట్ చేయాలంటే ఏ బ్రాండ్కైనా కష్టమే. న్యూ అడ్వెంచర్ 390 రిలీజ్ అవబోతుంది. లుక్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. డ్యూక్ 390లో ఉన్న 390cc ఇంజన్ని దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో పవర్ గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు. ఇంకా ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ గురించి చెప్పాలంటే మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేయాలి. అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా చాలా వేరియంట్స్ రాబోతున్నాయి. 390 అడ్వెంచర్ R, S, X ఫీచర్స్ని బట్టి వేరియంట్స్ మారబోతున్నాయి. అండ్ ఆల్సో కంప్లీట్ ఆఫ్ రోడింగ్ కోసం దే ఆర్ గోయింగ్ టు లాంచ్ 390 Enduro R. దిస్ ఇస్ ఎ హార్డ్ కోర్ ఆఫ్ రోడర్. ఈ బైక్ ఇండియాలో లాంచ్ అవుతుందో లేదో అనుకున్నా. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ హియర్. నెక్స్ట్ హీరో గురించి మాట్లాడుకుంటే హీరో కూడా మంచి ఫామ్లోనే ఉంది. అన్ని సెగ్మెంట్స్లో బైక్ లాంచ్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ మోస్ట్లీ ఎక్సైటెడ్ అబౌట్ Xpulse 210. Xpulse 200 నుంచి 210 అంటే జస్ట్ 10cc అప్గ్రేడ్ అనుకుంటే మాత్రం నో. కరిష్మా ఎగ్జామా 210 ఎయిర్ కూల్డ్ ఇంజన్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో పాత బైక్తో కంపేర్ చేస్తే బెటర్ టార్క్ అండ్ పవర్ ప్రొడ్యూస్ అవబోతుంది. అండ్ ఆల్సో 6 గేర్ ప్రొవైడ్ చేశారు. సో హైవే టూరింగ్ కూడా బెటర్ అవుతుంది. అంతేకాదు ఇంకా చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో Xpulse 421 కూడా మోస్ట్లీ ఇయర్ లాంచ్ అవబోతుంది. ఇట్స్ గోనా హ్యావ్ 421cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. Xpulse 200 మంచి హిట్ అయిన తర్వాత TVS ఈ లైనప్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అండ్ ఇంకో 2 బైక్స్ ఉన్నాయి, Xtreme 250R అండ్ కరిష్మా ఎక్సమా 250. ఈ 2 బైక్స్ మనకి 250cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో రాబోతున్నాయి. Xtreme 250R ఈ సెగ్మెంట్లో ఉన్న బైక్స్కి మంచి కాంపిటీషన్ అవబోతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ పవర్ అండ్ ప్రైస్ పాయింట్ విచ్ ఈస్ 1,80,000 ఎక్స్ షోరూమ్. నెక్స్ట్ అప్రిలియా గురించి కూడా మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన RS457 వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఇన్ ఇండియా అయింది. కాకపోతే ఆ బైక్ కంప్లీట్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉండడం వల్ల అప్రిలియా కేమ్ విత్ బెటర్ మూవ్. సేమ్ RS457 ఇంజన్ తీసుకొని మోర్ స్ట్రీట్ ఫోకస్ నేకెడ్ బైక్ లాంచ్ చేస్తున్నారు విచ్ ఇస్ Tuono 457. ఈ బైక్లో కూడా సేమ్ 457cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ యూస్ చేశారు విచ్ ఇస్ ఇన్ RS457. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని నాకు బాగా ఎక్సైటింగ్గా ఉంది. ఈ బైక్ డెఫినెట్గా డ్యూక్ 390కి మంచి కాంపిటీషన్ అవబోతుంది. అండ్ వన్ మోర్ బైక్ విచ్ ఎక్సైటెడ్ మీ ఈస్ ఫ్రమ్ BMW విచ్ ఈస్ F450 GS. 400 to 450cc సెగ్మెంట్లో ప్రామిసింగ్ అడ్వెంచర్ బైక్స్ చాలానే ఉన్నాయి ఫ్రమ్ బ్రాండ్స్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, KTM, Triumph. BMW దగ్గర కూడా ఆల్రెడీ GS 310 ఉంది. బట్ దిస్ 450 GS ఇస్ సంథింగ్ ఎల్స్. దీంట్లో మనకి 450cc ప్యారలల్ ట్విన్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఈస్ మోర్ పవర్ఫుల్ అండ్ లుక్స్ అండ్ ఫీచర్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో ఉన్న అన్ని బైక్స్కి మంచి కాంపిటీషన్ అవబోతుంది. మోస్ట్లీ ఇయర్ లాంచ్ అవ్వచ్చు. ఈ లిస్ట్లో మీకు ఏ బైక్ అయినా డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా బైక్స్ మిస్ అయ్యింటే అవి కూడా కింద మెన్షన్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ ఇయర్ బైక్ కొందాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఐఎమ్ తేజ్ సైనింగ్ ఆఫ్.